మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గట్టిగా వాయిస్ రావాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అంటే బేసికల్ గా మనమందరం కూడా యూత్, కరెక్టా? యూత్ కి ఆదర్శం ఏంటంటే మన యొక్క వాయిస్. నవ్వడము ఒక యోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఎటువంటి అవకాశాలు ఉంటాయి, ఎటువంటివి మనం ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేయాలనేటువంటి ప్రక్రియలో మీరందరూ ఉన్నారు. కరెక్టా కదా? చదువుకున్నదంతా దేనికోసమా? జాబు, ఏదో వచ్చి సెటిల్ అవ్వాలా, మీ యొక్క ఫ్యామిలీని బాగా లీడ్ చేసుకోవాలా, నెక్స్ట్ కమింగ్ సన్ వచ్చేటువంటి ఫ్యామిలీ ఎలా ఉంటుందో మనం వాటిని కూడా బ్యాలెన్స్ చేయాలనే దాంట్లో మీరంతా చదువుకుంటున్నారు. ఈ చదువుకు తగ్గట్టు చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తున్నారా? ఉన్నాయా? పని లేవు. అంటే చదివిన వాళ్ళందరూ కూడా ఒకే రేంజ్లో కాకుండా రకరకాల కోణాల్లో సెటిల్ అవుతూ ఉంటారు. కొంతమంది వ్యాపారాలు చేస్తూ ఉంటారు, కొంతమంది జాబులు చేస్తూ ఉంటారు, కొంతమంది జాబులు ఇస్తూ ఉంటారు. నిజమంటారు కాదు కదమ్మా? అంటే ఈ ప్రక్రియలో మనమందరూ కూడా విద్యార్థి దశలో చదువుకున్నారు. ఈ చదువుకున్న దానికి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, వాటిని మనం ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనేదే ముఖ్య కారణము. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మీ అందరి కోసము ప్రత్యేకంగా నిరుద్యోగ యువత కోసము ఈ యొక్క ఎంటెక్, బీటెక్ చదివేసి, ఇంజనీరింగ్ చదివేసి చాలా మంది ఖాళీగా, అంటే ఏ వేలో ముందుకెళ్ళాలో తెలియక వాళ్ళందరూ కూడా ఇంటికాడే సతమతం అయిపోతున్నటువంటి తరుణంలో వీళ్ళ కోసమే ప్రత్యేకంగా ఒక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది ఏపీఎస్ఎస్డిసి తరఫున. ఈ యొక్క నైపుణ్యం పోర్టల్, అంటే గవర్నమెంట్ లో ఈ యొక్క నైపుణ్యం పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ యొక్క వివరాలు అందులో పొందుపరచడం జరుగుతుంది. అంటే మీరు ఎంటర్ చేస్తే ఆ యొక్క వివరాలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం జరుగుతుంది. అంటే వెళ్ళిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మీకందరికీ కూడా ఏ విధంగా తీసుకొస్తారంటే, చాలా మందికి అవకాశాలు తెలియక ఇంటికాడ ఉంటారు. వాళ్ళందరూ కూడా గుర్తించాలంటే మనము ఈ నైపుణ్యం పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. దీన్ని రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఫస్ట్ బెనిఫిట్ ఏమంటే, మీకు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా మీ స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల్లో మీకు ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి ఈ యొక్క నైపుణ్యం పోర్టల్లో రిజిస్టర్ చేసుకుంటే ఒక మంచి అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా రెండోది, ఈ రిజిస్టర్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏమంటే, మీకు మీ యొక్క కంపెనీ చుట్టుపక్కల పరిశ్రమలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కరెక్ట్ కదమ్మా? ఆ పరిశ్రమల్లో మీకు జాబులు రావాలంటే మీకు ఎవరో వచ్చి హెచ్ఆర్లు రావడము, ఎవరో ఇంటర్వ్యూ చేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. అలాంటిది కాదు. మీరు ఈ రిజిస్టర్ చేసుకుంటే డైరెక్ట్ ఆ కంపెనీ వాళ్ళు గవర్నమెంట్తో టైప్ అయ్యి ఎంతమంది వాళ్ళకి రిక్వైర్మెంట్ కావాలో మీరు చదువుకున్నటువంటి క్వాలిఫికేషన్ అందులో ఉంటుంది కాబట్టి, మీ వివరాలు అందులో ఉంటాయి కాబట్టి మీకు కావాల్సినటువంటి జాబ్స్ మీకు స్థానికంగా ఉన్నటువంటి కంపెనీలో కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఈ నైపుణ్య యాప్లో మీ యొక్క డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకుంటే. రెండోది ఏమంటే, ఈ యొక్క ప్రభుత్వంలో కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబులు కావచ్చు, రాబోయే రోజుల్లో ఈ మీకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కదా మీది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, సబ్స్టేషన్ కావచ్చు, రకరకాల ఎలక్ట్రికల్ సెక్షన్కి సంబంధించి ఏదైనా కానీ వాటిలో రిజిస్టర్ చేసుకుంటే, ఈ రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఈ యొక్క ఆ పరిశ్రమల్లో కూడా మీకు ఏదైనా ఉద్యోగాలు పడితే కంపల్సరీ ఈ నైపుణ్యంలో ఉన్నటువంటి వివరాలు తీసుకొని మీకు కాల్ఫర్ చేసి అందరినీ కూడా పిల్లలంపించడం జరుగుతుంది. మీరే కాదు, ఈ మదర్ తెరెసా కాలేజీ కాదు, మీకు తెలిసినటువంటి చదువుకొని ఖాళీగా ఉన్న 10th, ఇంటర్, డిగ్రీ చదివి పీజీ చేసి, మెకానికల్ చేసి, ఇంజనీరింగ్ చేసి ఖాళీగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క రిజిస్టర్ చేసుకోవచ్చు. కావున మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క నైపుణ్యం యాప్ని మీరందరూ కూడా రిజిస్టర్ చేసుకుంటే, దీంట్లో వివరాలన్నీ కూడా అందించినట్టయితే నేను చెప్పినటువంటి ఈ అవకాశాలన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. అర్థమైందా? ఇవన్నీ కూడా ఇప్పుడు మీకోసమా, ఎవరి కోసమో? మీకోసమే కదా. అందరూ ఫోన్లు అంతమంది చేయలేదండి.